నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం కొమరగిరి కృష్ణమోహన్ రావు అని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రీవాణి 500వ సంచిక మేరు నగరి హిమగిరి కొమరగిరి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. జై ఆంధ్ర ఎమర్జెన్సీ సమయంలో కొమరగిరి చేసిన పోరాటం తమలాంటి వారందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆయన ప్రారంభించిన శ్రీవాణి సంచికను వారసులు కొనసాగించడం అభినందనీయమన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో శ్రీవాణి పత్రికకు ఎనలేని పేరు ఉందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు. కృష్ణమోహన్ రావుతో కలిసి పనిచేసే అదృష్టం కలిగిన కొందరిలో తాను ఒకడినని చెప్పేందుకు గర్వంగా ఉందని అన్నారు. కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు ధనవంతుడిగా పోవచ్చు, కానీ ఆయన నచ్చినటువంటి సిద్ధాంతం భారతీయత, భారతీయ సంస్కృతి, ఆ సిద్ధాంత నిబద్ధతతోటి ఆయన ఆ పార్టీలో చేరారు. వాస్తవానికి అంత కమిట్మెంట్ తోటి నిబద్ధతతోటి ఒక విలువ కలిగినటువంటి సిద్ధాంతం కోసం భారతీయ జనసంఘ్ పార్టీ అధికారం వస్తుంది అనేటటువంటి ఆలోచన లేకుండా నేను అధికారంలో ఉంటాను, అధికారంలోకి ఏనాడన్నా వస్తాననేటటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు జనసంఘ్ పార్టీ కోసం పనిచేయలేదు. విలువలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. ఆయన జీవితం అంతా కూడా ఆ మాట మీద నిలబడ్డాడు. వారు గుర్తించగలిగారు, కానీ నేడున్నటువంటి రాజకీయాల్లో మరి రాజకీయ పార్టీలో ఇంక్లూడింగ్ ఏమనుకోవద్దు, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కృష్ణమోహన్ రావు గారిని ఎంతమంది గుర్తిస్తారనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది నేను ఒక పార్టీ తప్పను, విలువలు ఆ విధంగా మారిపోయినాయి. సమాజంలో త్యాగం చేసినటువంటి వాడిని, మరి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసినటువంటి వాడిని గుర్తించేటటువంటి రోజులు మారిపోయినాయి. ఇవాళ రాజకీయాల్లో ఎటువంటి వ్యక్తులు వస్తున్నారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలా, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. ఒక పత్రిక 500 సంచికలు పూర్తి చేయడం ఒక మైలురాయి. అయితే శ్రీవాణి సాధించిన ఈ ఘనత కేవలం ప్రచురణల సంఖ్యలోనే విజయం కాదు, ఇది విలువలను నిలబెట్టిన ఒక దీర్ఘకాల ప్రయాణం. ఇది సంస్కృతిని సంరక్షించిన ఒక బాధ్యతాయుతమైన కర్తవ్యం. ఇది పాఠకుల్లో జ్ఞానాన్ని, చైతన్యాన్ని, నైతిక విలువలను పెంపొందించాలనే నిరంతర తపనకు ప్రతీక. శ్రీవాణి ఒక మాసపత్రిక మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక ఉద్యమంగా చెప్పవచ్చు. ప్రతి సంచికలో పాఠకులకు ఆలోచనను, ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని అందించే విజ్ఞాన వేదిక. భారతీయ జీవన విధానంలోని ఉన్నత విలువలను, దేశభక్తిని, ఆధ్యాత్మిక చింతనను, సమాజ హితాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తూ తెలుగు ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకుంది.